టనల్ 2 అవర్స్ 8 మినిట్స్ రన్ టైమ్‌తో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా చూసాక నాకైతే నచ్చింది. పర్లేదు వన్ టైమ్ చూడొచ్చనమాట. ఇంక ఈ సినిమా ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఇంక ఈ సినిమా బేసిక్ స్టోరీ పాయింట్ ఏంటంటే, మన హీరో అనుకోని కారణాల వల్ల కానిస్టేబుల్ అవుతాడనమాట. అయితే ఆ కానిస్టేబుల్ అయిన తర్వాత నైట్ రౌండ్స్‌కి పంపిస్తాడు ఎస్ఐ. అయితే ఆ నైట్ రౌండ్స్‌కెళ్ళిన తర్వాత వీళ్ళు స్లమ్‌లోకి ఎంటర్ అవుతారు. ఆ ఎంటర్ అయిన తర్వాత ఏం జరిగింది? అసలు విలన్‌కి, హీరోకున్న గొడవ ఏంటి? అసలు విలన్ ఏం ప్లాన్ జేస్తున్నాడు అనేదే సినిమా స్టోరీ పాయింట్ అనమాట. ఇంక ఈ సినిమా పాజిటివ్ విషయానికొస్తే, ఈ సినిమాలో నటించిన విలను చాలా యాక్ట్ చేశారనే చెప్పుకోవాలి. ఇంక సినిమా మొత్తం గూడా అసలు విలన్ ఏం జేస్తున్నాడు, ఏంటి అనేది మనకు కొంచెం సస్పెన్స్‌గా అనిపిస్తూ ఉంటది. విలన్‌కి జరిగింది చూస్తే, అరే! ఏంటి ఇలా గూడా జరుగుతున్నాయా? అని కూడా అనిపిస్తూ ఉంటది. అంటే ఈ పాయింట్ నాకు చాలా సినిమాలొచ్చినాయనుకోండి. కానీ మనకి కొత్తగా ఏం కాదు గానీ, చూపించిన విధానం బావుంది. యానిమేషన్ రూపంలో గతాన్ని చూపిస్తారు విలన్ గతాన్ని. అది చూపిచ్చారు. ఆ చెప్పేటప్పుడు విలన్ ఎక్స్‌ప్రెషన్స్ కూడా చాలా బావుంటాయి. ఇంకా హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా చాలా యాక్ట్ చేశారనే చెప్పుకోవాలి. ఇంకా నెగెటివ్స్ విషయానికొస్తే ఈ సినిమాలో గతం బాగున్నప్పటికి విలన్‌ది, కానీ దానికి సంబంధించిన రివెంజ్ మాత్రం ఏంటి ఇలాగా, ఇలా జేయాలా అన్నట్టు అనిపిస్తా ఉంటది. దానికి తగ్గ కరెక్ట్ రివెంజ్ ఎక్కడ తీర్చుకోవాలి అనేది గాకుండా ఎక్కడో తీర్చుకుంటున్నట్టుగా విలన్ అనిపిస్తా ఉంటది. సస్పెన్స్ కాస్త సర్వైవల్ థ్రిల్లర్ కింద మారిపోతూ ఉంటది సినిమా. సగం సినిమా అలాగే ఉంటది. మిగతా సినిమా ఏమో లవ్ స్టోరీ మీద కొంచెం లాగిస్తారు. అది కొంచెం అంతేం అనిపియదు. అసలు పెట్టకపోయినా ఏం అవ్వదు. ఫ్రెండ్స్ క్యారెక్టర్ అసలు చంపకుండా ఉండాల్సింది. కానీ దాంతో కొంచెం ఇంకా ఓవరాల్‌గా చూసుకుంటే వన్ టైమ్ వాచబుల్ బావుంది సినిమా. చక్కగా ఫ్యామిలీతో కూర్చొని చూడొచ్చు వన్ టైమ్. మీరు గనుక ఈ సినిమా ఆల్రెడీ చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మీరు కనుక కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థాంక్ యూ.